ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం మిత్రులారా. పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం, తుది శ్వాస విడిచిన క్యాథలిక్ గురువు, ప్రపంచవ్యాప్తంగా సంతాపాల వెల్లువ. క్యాథలికుల అత్యున్నత గురువు పోప్ ఫ్రాన్సిస్ 88 కన్నుమూశారు. ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:35 గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్టు ప్రధానమైనటువంటి వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా పెట్టుబడులు పెట్టండి, జపాన్ వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం. వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించిన సీఎం సంబంధించినటువంటి ఫోటోతో కూడినటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా ఇదే పేజీలో బంగారం ధర 1,00,000 చేరింది అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ వ్యాన్స్ సమీక్ష. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్, వారి పిల్లలతో ప్రధాని మోదీ అనేటువంటి ఒక ఫోటోతో ఉన్నటువంటి వార్త చూస్తున్నాం మిత్రులారా. పూడిక తీయిస్తాం, రైతు మహోత్సవంలో స్టాల్ను ప్రారంభిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. చిత్రంలో సుదర్శన్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, షబీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్ అనేటువంటిది న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఇదే పేజీలో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ. జస్టిస్ శ్రీసుధా కర్ణాటకకు, జస్టిస్ సురేందర్ మద్రాస్కు. సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం అనే వార్తను కూడా చూస్తాం. నేడు ఇంటర్ ఫలితాలు, ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కాని అనేటువంటి న్యూస్ కూడా మనం చూస్తాం మిత్రులారా. అన్నదాత ఆగమాగం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. నారాయణపేటకు సంబంధించినటువంటి న్యూస్. మొత్తం తడిచిన ధాన్యాన్ని మరి రైతులు ఆరవస్తున్నటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ విషయానికి వస్తే ప్రధాన అంశాలు కూడా బంగారం సంబంధించినటువంటిది, తర్వాత పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం అనేటువంటిది ప్రధాన న్యూస్గా కనిపిస్తుంది. అదేవిధంగా వాణిజ్య చర్చలు బేష్ అనేటువంటి సేమ్ న్యూస్ రిపీట్ ఉన్నది. ఇప్పటికే మాపై విమర్శలు, ఈ లగచర్ల భూసేకరణ సరైనదే, పోలీసు వైఖరి చట్టవిరుద్ధం అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులు. అదేవిధంగా నిజామాబాద్లో రైతు మహోత్సవంలో మంత్రులు తుమ్మల, ఉత్తమ్, జూపల్లికి సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. ఏసీబీ వలలో 5 అధికారులు. మణగూరులో భూ వివాదం, రూపాయలు 4 లక్షలు డిమాండ్ చేసిన సిఐ అరెస్ట్. సిఐ తరఫున లంచం తీసుకుంటూ పట్టుబట్ట బిగ్ టీవీ విలేకరు అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. జనగామ, మేడ్చల్, నిజామాబాద్ జిల్లాల్లో మరో 4 అధికారుల పట్టివేత. అంటే ఏసీబీ వాళ్ళలో మొత్తానికి మీద ఒక 5 అధికారులు అనేటువంటిది ప్రధానంగా చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ఏసీబీకి సంబంధించినటువంటి విషయానికి వస్తే లక్షల రూపాయలు ఇవాళ జీతాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు. మరియు ఈ చిన్న చిన్న పనికి వచ్చే వారిని కూడా ఈ యొక్క అధికారులు పలు శాఖల్లో మరి యొక్క లంచాలు తీసుకుంటూ ఈ యొక్క పట్టుబడుతున్నటువంటి విషయాన్ని సామాన్య ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకిస్తారు. మరియు ఈరోజు ఉద్యోగాలు దొరకక చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మరి కేవలం ఎంతోమంది గరీబోళ్ళు, మరి చాలామంది కూడా ఎంతో వ్యయ ప్రయాసాలకు ఒడిగట్టి ఈ యొక్క ప్రభుత్వం నమ్మి ఆఫీసులకు వచ్చేటువంటి వారిని మరి లంచాలు అనేటువంటి ఈ అవినీతికి సంబంధించినటువంటి వార్త పైన ప్రతి ఒక్కరు కూడా
యొక్క విమర్శ చేస్తున్నటువంటి విషయం వార్త యొక్క సారాంశంగా చూస్తున్నాం. అధికారులు కూడా చైతన్యం రావాలి. మరి ప్రభుత్వం ఎన్నిసార్లు కూడా హెచ్చరించినప్పటికీ కూడా, ఎన్నిసార్లు కూడా పట్టుబడ్డప్పటికీ కూడా ఈ అధికారులు మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనేటువంటిది సామాన్య ప్రజానికం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క స్పందనగా ఈ యొక్క వార్త యొక్క ముఖ్య ఉద్దేశం బట్టి తెలుస్తుంది. మిత్రులారా, ఈరోజు వెలుగు దినపత్రికలు కూడా పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు, అనారోగ్య సమస్యలతో కన్నుమూత అనేటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అనేటువంటిది సీఎం రేవంత్ రెడ్డి మరి జపాన్ పర్యటన సందర్భంగా అక్కడ వారిని ఆహ్వానిస్తున్నటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. తర్వాత ఒక్క ఛాన్స్ ప్లీజ్, రాజు యువ వికాసానికి ఫుల్ డిమాండ్, 5 లక్షల యూనిట్లకు 16 లక్షలకు పైన అప్లికేషన్లు, సీఎం స్కీమ్ ఎంపిక చేయాలంటూ మంత్రులు ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు, క్యాంప్ ఆఫీసుల ముందు క్యూలు, యూనిట్ల పెంపు కోసం విన్నపాలు, డిమాండ్ దృష్ట్యా ఈసారి దక్కని వాళ్లకు వచ్చే ఏడాది ఇవ్వాలని సర్కార్ నిర్ణయం, 3 ఏళ్ల పాటు పథకాన్ని కొనసాగించాలని సీఎంకు ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి. ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి భారీగా లక్షల యొక్క వచ్చినటువంటి దరఖాస్తులను సందర్భంగా మరి వచ్చేసారి కూడా మరి అందరికీ కూడా అవకాశం ఇవ్వాలని ఈ యొక్క న్యూస్ యొక్క సారాంశం. మిత్రులారా, వేముల రోహిత్ చట్టాన్ని చేయండి, యూనివర్సిటీల్లో కుల వివక్షను రూపుమాపండి, సీఎం రేవంత్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ, నేటికి లక్షలాది మంది అంటరానితనాన్ని ఎదుర్కోవడం సిగ్గుచేటని వ్యాఖ్య, వేముల రోహిత్ పాయల్ తాడ్వి సోలంకి మన్నం తేలికగా తీసుకునే అంశం కాదన్న రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తుంది. అదేవిధంగా రికార్డు స్థాయిలో రైతులకు లోన్లు, 2 సీజన్లలో కలిపి 67,182 కోట్ల రుణాలు ఇవ్వాలని ఒక ప్రధానమైనటువంటి వార్తను ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా ఈ సమయంలో మేము రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా, ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు జడ్జి మాట్లాడుతున్నటువంటి విషయం ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మజ్లిస్ రజాకార్ల పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ చేతులు కలిపినాయి, బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. 2 పిల్లలతో బావిలో దూకిన తల్లి, చిన్నారుల మృతి, మహిళను కాపాడిన స్థానికులు, కుటుంబ కలహాలే కారణం మెదక్ జిల్లాలో ఘటన అనేటువంటిది ప్రధానమైనటువంటి పేజీలో ఒక క్రైమ్ న్యూస్ చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా భర్తను చంపి పాతిపెట్టింది, చెల్లెలు మదితో కలిసి కరెంట్ షాక్ ఇచ్చి హత్య, హైదరాబాద్లో ఓ దారుణం, దంపతులు ఇద్దరు ఎయిడ్స్ బాధితులే, 15 ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్న భార్యాభర్తలు, ఇద్దరికి వివాహేతర సంబంధాలు, తరచూ గొడవలు, భర్తపై కక్ష పెంచుకొని మర్డర్ అనేటువంటిది ప్రధానమైనటువంటి పేజీలో ఈ యొక్క వెలుగు దినపత్రికలో ఒక క్రైమ్ న్యూస్ చూస్తున్నాం మిత్రులారా. మిత్రులారా, ఇక నమస్తే తెలంగాణ న్యూస్ విషయానికి వస్తే, వ్యవసాయం నేర్పింది ఆంధ్రులే, నిజాం సాగర్ కట్టినప్పుడు ఇక్కడికి ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల వాళ్ళు వచ్చి వ్యవసాయంలో స్థిరపడ్డారు. వాళ్ళు వ్యవసాయం చేయడమే కాకుండా తెలంగాణ రైతులకు కూడా నేర్పిండ్రు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నటువంటి యొక్క వార్తను కూడా చూస్తున్న మిత్రులారా. తర్వాత రైతు భరోసా ఆలస్యంపై రైతులు మన్నించాలి, కుటుంబానికి కష్టాలు ఉన్నట్టు ప్రభుత్వానికి బాధలు ఉన్నాయి, తక్కువ నీళ్లు పెడితే ఎక్కువ దిగుబడి, వరి కాకుండా ఆయిల్ ఫామ్ పంటలపై రైతులు దృష్టి పెట్టాలి, మంత్రి తుమ్మల మాట్లాడుతున్నటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా ఈ నెల 27న మరి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సుమారు 1,100 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఏర్పాట్లు చకచక కొనసాగుతున్నాయి. 400 మంది అతిథులు కూర్చునేలా బాహుబలి వేదికల ముస్తాబవుతున్నటువంటిది
ఈ యొక్క న్యూస్ ఒకటి ప్రధానంగా చూస్తున్నాం మిత్రులారా. అర్ధరాత్రి అరాచకం నిజమే, లగచర్ల ఎస్టీ ఎస్సీలకు లాకప్లో చిత్రహింసలు అనేటువంటిది ఒక ఫోటోతో కూడినటువంటి వార్తను కూడా చూస్తున్నాం మిత్రులారా. గుండె నొప్పితో బాధపడుతున్న లగచర్ల గిరిజన రైతు హీరియా నాయక్ వేడిలు వేసి దవాఖానకు తీసుకొచ్చిన పోలీసులు ఈ ఫైల్ ఫోటో అనేటువంటిది ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఈ యొక్క అదేవిధంగా నకిలీ రూపాయల 500 నోట్లతో జాగ్రత్త, అసలైన వాటిలాగానే ఫేక్ నోట్లు, వాటి గుర్తించడం కూడా కష్టమే, కేంద్ర హోంశాఖ హెచ్చరికలు అనేటువంటి తదితర న్యూస్తోని మరి నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో కనిపిస్తున్నటువంటి ప్రధాన అంశాలుగా చూస్తున్నాం. భూభారతి ప్రజలకు చుట్టం, ఇబ్రహీంపట్నంలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చిత్రంలో కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి ఆ నలుగురి కోసం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం ప్రజలకు చుట్టమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. భూభారతి చట్టం ప్రజలకు మేలు చేసేలా అధికారులు కృషి చేయాలని, త్వరలోనే 6,000 మంది సర్వేలను నియమిస్తామన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం మేడ్చల్ మండలం అత్వెల్లో భూభారతి చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి ప్రసంగించి మాట్లాడాలనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులు. అదేవిధంగా ఈ యొక్క మేడ్చల్ మండలం అత్వెల్లిలో కూడా జరిగినటువంటి రెవెన్యూ సదస్సుకు స్వయంగా ఎంఎస్ న్యూస్ తరఫున నేను కూడా వెళ్ళడం జరిగింది మిత్రులారా. ఈ యొక్క రెవెన్యూ శాఖ మంత్రి సుమారు ఒక 20 నిమిషాల పాటు ఒక సుదీర్ఘంగా ప్రసంగించి మరియు రైతులు కొంతమంది స్వయంగా రైతులతో మాట్లాడించి మరి వారి అభిప్రాయం తెలుసుకొని వారు మాట్లాడడం జరిగింది. గతంలో ధరణిలో సుమారు 9.26 లక్షల ఈ యొక్క ధరణిలో పెండింగ్లో ఉన్నాయి. గతంలో అనేకమైనటువంటి లోపాలతో ఉన్నటువంటి ధరణికి అనేక మంది సామాన్య రైతులు ఇబ్బంది పడ్డారు. ఎవరి కూడా న్యాయం జరగలేదు. చాలామంది ఆఫీసుల చుట్టూ తిరిగి చాలామంది డబ్బుతో పాటు కాలాన్ని కూడా వృధా చేశారు. కేవలం 4-5 కూర్చొని ఈ యొక్క ధరణిని అప్పట్లో అమలు చేశారు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా చేయలేదు. ఎంతోమంది మేధావులు, ఐఏఎస్ సీనియర్ అధికారులతో కూడా మరి చర్చించి గ్రామీణ ప్రాంతం వారు మరి గతంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ప్రస్తుతం ఏ విధంగా చేస్తే ఈ రైతులకు బాగా ఉపయోగం ఉంటుందనేటువంటి విషయం మీద 1కి 10 సార్లు మరి ఆలోచించి ఈ యొక్క పోర్టల్ను మరి భూభారత్ అనేటువంటి పోర్టల్ని తీసుకొచ్చాం. రైతులుగా మరి ఇది గమనించాలి. త్వరలోనే ఈ యొక్క గతంలో విఆర్ఏలు ఉండేది, మరి ఈ యొక్క వాళ్ళను కూడా నియామకం త్వరలోనే చేపడతాం. అదేవిధంగా ఈ యొక్క సర్వేలను కూడా మరి కొత్తగా లైసెన్స్ను పొందినటువంటి సర్వేలను కూడా మనం నియమిస్తాం. ఈ యొక్క రైతు భూభారతి మీద ఎవరికి కూడా ఎలాంటి అనుమానాలు ఉండొద్దు. చాలామంది విభిన్నమైనటువంటి వ్యక్తులను మరి తీసుకొని ఈ యొక్క చట్టంలో అనేకమైనటువంటి సాదా బైనామాతో కొంతమంది గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలను మరి అదేవిధంగా కొత్తగా ఈ యొక్క ఎవరైనా రిజిస్ట్రేషన్కు వస్తే వెంటనే ఈ యొక్క సర్వే మ్యాప్ను కూడా అటాచ్మెంట్ చేసి మరి రైతులకు మ్యుటేషన్ అమలు చేయడం జరుగుతుంది. తద్వారా మరి ఎవరు కూడా ఏమి ఇబ్బంది ఉండదు భవిష్యత్తులో అనేటువంటిది ఈ యొక్క మంత్రి గారు చెప్పడం జరిగింది మిత్రులారా. అదేవిధంగా అంతకుముందు మరి మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ గారు కూడా మాట్లాడి గతంలో మాకు ఎంఆర్ఓ పరిధి కానీ, ఆర్డీఓ పరిధి కానీ, కలెక్టర్ లెవెల్లో కానీ, జాయింట్ కలెక్టర్ లెవెల్లో కానీ ఒక విభిన్నమైనటువంటి అధికారులు మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం ఈ యొక్క భూభారతిలో అటువంటి
అంటే సామాన్య రైతు పడేటువంటి ఇబ్బందులు చాలా తొలగిపోయినాయి. మరి ఎంఆర్ఓ కూడా కానీ, ఆర్డీఓ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ తమకు విశేషమైనటువంటి అధికారాలు ఇవ్వడం జరిగినటువంటి మాటను వారి యొక్క ప్రసంగంలో స్పష్టం చేసినటువంటి ఇది ఉన్నదనేటువంటి మాట కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మిత్రులారా, ఒక విషయం అయితే, అంటే అక్కడికి వచ్చినటువంటి కొంతమందిని సింగిల్ విండో చైర్మన్లను కానీ, గతంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి సర్పంచ్లను కూడా మేము ఈ సందర్భంగా మాట్లాడితే వారు చెప్పినటువంటి అభిప్రాయం ఒకటే, ఈ యొక్క భూభారతి మరి చట్టం మాత్రం మరి అధికారులు చెప్తున్నటువంటి మాట, మంత్రులు చెప్తున్నటువంటి మాట విశ్వసనీయత కలిగి ఉంది. కానీ రాబోయే రోజుల్లో మరి ఎలా ఉంటుందో అనేటువంటిది ఒక ప్రశ్నగా వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. విభిన్న పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ యొక్క సమావేశానికి వచ్చి తమ అభిప్రాయాలు కూడా వెలిబుచ్చినట్టు తెలిసింది. ఎందుకంటే మరి గతంలో మాదిరిగా ఉంటుందా, మరి ఈ యొక్క రైతులు సంతోషపడే విధంగా ఉంటుందా అనేటువంటి పలు ఊరు మరి రైతులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకుంది. స్వయంగా నిన్న జరిగినటువంటి సమావేశానికి వెళ్ళిన సందర్భంగా తెలిసింది. మిత్రుల, ఈరోజు ఉన్నటువంటి ఈనాడు, వెలుగు, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలతో పాటు ఈ యొక్క రెవెన్యూ సదస్సులో ప్రధానంగా మరి న్యూస్ విషయానికి వస్తే రెవెన్యూ శాఖ మంత్రి కలెక్టర్ గారు మాట్లాడినటువంటి న్యూస్ను కూడా చూస్తున్నాం. మిత్రులారా, ఇవి ఈనాడు ఉన్నటువంటి ప్రధాన అంశాలు. మిత్రులారా,